షర్మిలతో యుద్ధం కంటే, రాజకీయంగా ముందుకు వెళ్ళటం కంటే, రాజీ చేసుకోవడమే బెటర్ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే ఆమె కాంగ్రెస్ రూట్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఆస్తి వివాదాలను సైతం పరిష్కరిస్తామని రాజీకి పంపించినట్టు తెలుస్తోంది. తాను జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో విధాల పాటుపడ్డానని, కానీ తనకు చాలా అన్యాయం జరిగిందని పలు సందర్భాల్లో షర్మిల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో సోదరుడితో షర్మిలకు విభేదాలున్నాయి. అందుకే అమ్మ బాహాటంగా బయటికి వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. తన ఫెయిల్యూర్‌కి జగనే కారణమని షర్మిల ఆగ్రహం ఉంది. అందుకే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ఆమె కానీ ఏపీలో అడుగుపెడితే వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా అవి వికటించే అవకాశాలున్నాయి. అయితే ఇదే జరిగితే షర్మిల వైఫల్యాల్ని ప్రశ్నించి మరింత ఇరకాటంలో పెడతారు జగన్‌ని. అంతిమంగా నష్టం చేకూరేది కుటుంబానికే. అందుకే కుటుంబంలో కీలక వ్యక్తికి షర్మిలని నియంత్రించే బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. కడప పార్లమెంట్ స్థానంతో పాటు ఆస్తి వివాదానికి సంబంధించిన పరిష్కార మార్గం చూపిస్తానని జగన్ చెప్తున్నట్టు సమాచారం. అయితే తొలుత మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆ వ్యక్తి షర్మిల వద్దకు వెళ్లి ఆమె అభిప్రాయం తెలుసుకుంటారు. కడప ఎంపీ స్థానం నుంచి బరిలో దింపాలని ప్రతిపాదన పెట్టబోతున్నారు. ఆస్తికి సంబంధించి కూడా షర్మిలకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పంపకాల విషయం మీద కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. షర్మిలతో భేటీ, ఆమెను తిరిగి వైసీపీలో క్రియాశీలకంగా చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టు వైసీపీ ముఖ్య నేతల వద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే షర్మిల దీనికి ఒప్పుకుంటారా, లేక ఈ చర్చలు సక్సెస్ అవుతాయా లేదా అనేది చెప్పండి. షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరు కామెంట్లో తెలియజేయండి.